नमस्तस्मै भगवते नाथाय हरिभूभृतः यस्य प्रसादगन्धेन निरस्यन्ते महार्तयः। श्री सिंहाचल श्री वराहलक्ष्मी नृसिंहस्वामिवारी वैभवं సింహాచల దర్శన విధానంలో మీకు తెలుసాలో భాగంగా శాసన సమృద్ధి, శాసనాల ఆధారంగా శాసనాలు ప్రస్తావించినటువంటి సింహాచలంలోని విశేషాలు, వైభవాలు మనం పరామర్శించుకుంటున్నాం. నిన్నటి రోజున 1201లోను 1291లోను 2 శాసనాలు వేయించారు. ఆ శాసనాలలో వేద వైభవం గురించి మనం ప్రస్తావించుకున్నాం. అలాగే తైత్తరీయ శాఖతో పాటు కాండవ శాఖ కూడా పేర్కొన్నారు ఆ శాసనంలో అని. ఇదే శాసనం ఆలయంలో ఆనాడు సాగుతున్నటువంటి భోజన సత్రాన్ని గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఇవేళే కాదు, అన్నదాన సత్రం లాంటిది ఆ రోజులలో కూడా ఉంది. సుమారుగా ఆ రోజులలో 30 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టేటువంటి సత్రంగా దాన్ని పేర్కొనడం జరిగింది. అలాగే గంగధార వైకుంఠవాసుల మెట్ట, ఇదే శాసనం గంగధారని, ఇది క్షేత్ర మహాత్మ్యం చెప్పింది, గంగధారను ప్రస్తావించింది. అలాగే ఈనాడు శిథిలమైపోయి నామమాత్రంగా ఉన్నటువంటి వైకుంఠవాసుల మెట్టని పేర్కొంది. ఈ వైకుంఠవాసుల మెట్ట దగ్గర ఒక ఆలయం ఉండేది. ఆ ఆలయం 1291 నాడు 2 తోముల ప్రసాదాన్ని, 2 అర్చక స్వాముల్ని అక్కడ నిబంధనం చేసి ఏర్పరిచినట్టుగా ఈ శాసనం చెప్తోంది. వైకుంఠనారాయణుల ఆలయం. ఇవాళ మనం అక్కడికి వెళ్ళి చూస్తే, అంటే ఆ సింహాచలం గోపురానికి ఉత్తర భాగంలో ఉండేటువంటి ఆ ఎత్తైన ప్రదేశంలో కొండ మీద కృష్ణదేవరాయ స్తూపం, అది దాటి కాస్త ముందుకు వెళితే వైకుంఠవాసుల మెట్ట మనకి కనవస్తాయి. అక్కడ ఈనాటికి కూడా ఏడాదికి ఒక మారు మృగశిరా కార్తె వెళ్ళి ఆర్ద్ర ప్రవేశం అయిన తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు సాధారణంగా ప్రతి ఏటా అక్కడ స్వామికి అభిషేకం చేసి విశేష ఆరాధన చేసి పరమాన్నాన్ని అక్కడే వండి దాన్ని స్వామికి నివేదించి పక్కనున్నటువంటి పొర్లు బండ మీద పొర్లు పారేటట్టు పోస్తే వర్షాలు పడతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది అని ఒక విశ్వాసం. ఆ సంప్రదాయం ఈనాటికి కొనసాగుతూ ఉంది. ఇవాళ వాళ్ళని వెళ్ళి చూస్తే అక్కడ ఆనాటి ఆలయం యొక్క ఆ శిథిలాలు, అవశేషాలు మనకి కనవస్తాయి. పాత విగ్రహం స్వామిది, వైకుంఠనారాయణుల విగ్రహం కనవస్తుంది. ఇది ఒక విశేషం. అంతేకాకుండా ఇదే శాసనంలో నేటి మాధవధారలోని మాధవస్వామిని కూడా పేర్కొంది ఈ శాసనం. బిందు మాధవ, సేతు మాధవ, కుంతి మాధవ, వేణుమాధవ, సుందర మాధవులని పంచమాధవులను తీర్థయాత్ర చేస్తూ కుంతీదేవి ప్రతిష్ఠించినట్లు మనం వింటూ ఉంటాం. ఈ మాధవధారలో ఉన్న మాధవస్వామి లీలామాధవుడు లేక నీలమాధవుడని వ్యవహారం ఉంది. కానీ ఈ శాసనం వల్ల ఈ మాధవదేవర వృష్టి మాధవుడుగా పేర్కొంటుంది ఈ శాసనం. అంచేత మాధవధారలో ఉండేటువంటి స్వామి మాధవుడు వృష్టి మాధవుడుగా 1291 నాటికి వ్యవహారం ఉన్నదన్నమాట. దీన్ని మనం గమనించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా అక్షయ తృతీయ నాడు ఆరగింపు. అక్షయ తృతీయ నాడు చందనోత్తరణం జరిగాక మళ్ళీ చందన సమర్పణం జరిగే వరకు ఫలపానకాదులే తప్ప పక్వభోగాలేవి, పిండి వంటలు కానీ అన్నభోగాలు కానీ స్వామికి నివేదనం చేయటం మనకి కనపడదు. కానీ 1293లో వేయించిన ఒక శాసనం అక్షయ తృతీయ నాడు
చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధనం చేస్తూ ఆనాడే పాయసం, అప్పాలు మొదలగు పణ్యారాల ఆరగింపు కోసం ఒక నిబంధనం కనబడుతోంది 1293లో వేసినటువంటి శాసనంలో. అక్షయ్య పుణ్యప్రద శుభదివసే అసౌ తృతీయాభిధానే యౌనిష్టౌ పాయసాద్య ప్రచుర పరిలసత్ హృదయ నైవేద్య సిద్ధ్యై దినేస్మిన్నేవ కర్పూర కస్తూరీ చందనైర్హరే పూజార్థం అని చెప్తుంది ఈ శాసనం. అంటే వాచ్యంగా చందనయాత్రని పేర్కొనకపోయినా అక్షయ తృతీయ నాడు చందన సమర్పణ, నైవేద్య సమర్పణ రెండూ సహపఠితాలు కావటం చేత అస్మిన్నేవ దినే అని ఏవకారం ఉండడం చేత ఈ శాసనాన్ని మనం సాంప్రదాయకులు, చారిత్రకులు కూడా కొంచెం జాగరూకతతో, నిష్పాక్షికంగా, దూరదృష్టితో పరిశీలించవలసి ఉంది. అంటే ఆనాడు స్వామికి అక్షయ తృతీయ నాడు వివిధమైనటువంటి పణ్యారములు కూడా సమర్పించడం అనేటువంటి ఒక నిబంధనం అక్కడ ఉన్నట్టుగా ఈ శాసనం వల్ల మనకి తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకో చమత్కారమైన శాసనం ఇది 1312లోనే వేయించినటువంటిది. ఒక మహారాణి అనంతలక్ష్మీదేవి అని ఆమె అనేక ఆభరణాలు సమర్పించింది 1312లో శాసనంలో. ఇందులో పొగడపూల మాల ఒకటి సమర్పించింది. ఇది ఈనాడు మనం చూస్తున్న బంగారు సంపెంగమాలని స్ఫురింపచేస్తూ ఉంది. అలాగే 1350లో వీర నరసింహదేవుల రాణి గంగా మహాదేవి నరసింహదేవరకు అనేక సమర్పణలు కావిస్తూ వేయించింది ఒక శాసనం. ఈ శాసనంలో ఒక శ్రీరంగనాథుడు పేర్కోబడ్డాడు. సింహాచలంలో నేడు కానీ ఆనాడు కానీ రంగనాథదేవర ఉన్నట్లు కనరాదు. బహుశా ఈయన గుడిలోవలో ఉండేటువంటి రంగనాథుడు అనేటువంటి అనుమానం కూడా ఉన్నది. అది కూడా మనకి సంబంధించినటువంటి దేవాలయం అని. ఇంకా 1371లో ఇంకో శాసనం ఉంది. ఆ శాసనంలో సింహాచలాన్ని గూర్చి ఒక కొత్త ఊహకు అవకాశం కనబడుతోంది. సింహాచలం అన్న పేరు సింహాకారో గిరి అని అన్నట్టుగా, అందువలన వచ్చినట్టుగా క్షేత్ర మహాత్మ్యం చెప్తోంది. ఈ శాసనంలో వచనంలో శ్రీ నరసింహాద్రినాథుడు అని పేర్కొనబడింది. నరసింహాద్రినాథుడు అనడం వలన ఛందస్సు కోసం సింహాద్రినాథుడికి నరదళం వేయాల్సిన అవసరం లేదు. ముందు సింహాద్రినాథుడు అంటేనే సరిపోతూ ఉండగా నరసింహాద్రినాథుడు అనటంలో ఉద్దేశ్యం ఏంటి? ఏకదేశ గ్రహణం చేత అది నరసింహాద్రే రాను రాను సింహాద్రి అయిందా అని తోచడానికి ఇది అవకాశం ఇస్తుంది. ఒకనాడు నరసింహాద్రిగా వ్యవహరింపబడుతూ ఉండేదేమో, అది కాస్త సింహాచలం, సింహాద్రి అనే వ్యవహారానికి వచ్చింది. అలాగే ఇంకొక శాసనంలో 1394లో వేయించినటువంటి ఒక శాసనంలో సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనడం జరిగింది. ఆయనకి ఈయనకి అభేదంగా అహోబల దేవరగా పేర్కొంది. ఇంకొక శాసనం, సాధారణంగా ఎక్కడైనా ధ్రువమూర్తి సాలగ్రామ శిలను పోలి ఉంటాడు. కానీ సింహాచలంలో ఉండేటువంటి స్వామి ఆయన స్ఫాటికామల దేహుడు స్వామి. అందుచేత 1198లో వేయించిన ఒక శాసనం సింహాద్రినాథుని స్ఫాటికామలాభవపుహు అని వర్ణించింది. ఇది గమనించదగినది. వాయ స్ఫాటికామలాభవపుషే సింహాచల స్థాయినే అని పేర్కొంటుంది. అందువలన కుందాభ సుందరతను పరిపూర్ణ చంద్ర బింబానుకారివదన విభుజ త్రినేత్ర శాంత త్రిభంగిలలిత శృతిగుప్తపాద సింహాచలే జయతి దేవవరో నృసింహ అని క్షేత్ర మహాత్మ్యం చెప్పింది. కుందాభ సుందరుడు స్వామి. అంచేత ఈ స్ఫాటికామలాభవపు అనేటువంటి వ్యవహారం 1198 నాటికి ఉన్నది. అప్పటి నుంచి స్వామి దివ్యమంగళ విగ్రహం
సేవించినటువంటి వారు ఆయనని స్ఫాటికామలాభవ పువ్వుగానే భావించారన్నమాట. అలాగే వైష్ణవ శ్రీ సింహాచలంలో 1286లో మాత్స్యవంశుడు అర్జునదేవుని కాలంలో ఒక శాసనం వేయించాడు ఆయన. ఇందులో జయంత భూపతి కుమారుడైనటువంటి గోపాలవర్ధనుడు వైష్ణవ శ్రీవృద్ధి కోసమని శాసనం వేయించినట్టుగా తెలుస్తోంది. ఇందులో వర్ధతాం వర్ధతాం అపి అన్న మాట, వర్ధతాం అభివర్ధతాం అన్న వాక్యాన్ని స్మరింపచేసి సంప్రదాయాన్ని సౌరభింపచేస్తోంది. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అనేటువంటి ఈ వాక్యం మనకి స్ఫురింపచేస్తుంది. అలాగే ఇంకొకటి, స్వామివారికి చెంగల్వ పూదండ సమర్పణం కావిస్తూ ఒక శాసనం 1288లో వేయించిన ఒక శాసనంలో ఒక చమత్కారం గమనించాలి. శ్రీకృష్ణ జయంతి నాడు అనేకమైనటువంటి నైవేద్యాలు మొదలైనవి సమర్పిస్తూ శ్రీకృష్ణమూర్తే వివిధ రసలసత్ భూరి నైవేద్యహేతో సుగంధి సౌగంధిక పుష్పమాల అన్నాడు. అంటే శ్రీ జయంతి నాటి రాత్రి శ్రీ నరసింహనాథునికి నైవేద్యాలు, అప్పాలు, పాయసంతో పాటు ఒక చెంగల్వమాల కూడా సమర్పించమంటున్నాడు స్వామి. శ్రీ జయంతి కృష్ణమూర్తి అనగానే పాపం చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అనేటువంటి గుర్తుకు వచ్చింది కాబోలాయనకి. అంటే 1288 నాటికే తెలుగునాట చిన్ని కృష్ణుడు చేతవెన్న ముద్దతో చెంగల్వ పూదండతో కొలవబడుతున్నాడన్నమాట. ఇది గమనించాల్సినటువంటిది. అలాగే 1296లో ఒక శాసనం, ఈ శాసనం సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతని సూచిస్తూ చేసినటువంటి శాసనం. ఏంటంటే ఈ శాసనంలో ఆలయంలో ఉండేటువంటి అయమేవ పురప్రాదాత్తి గండ నిష్కద్వయం హరే విమానోపరి సంజాత ప్లక్ష అశ్వత్థాది వృక్షకాన్ ఉద్ధర్తం పరిసంశోధ్య అంటుంది. అంటే స్వామి ఆలయ స్వరూప సౌష్ఠవ పరిరక్షణలో ఎక్కడ నుంచో తాత్కాలికంగా దర్శనార్థం వచ్చిన తైర్థికుల ఆసక్తి, శ్రద్ధ, ఔదార్యం దీనివల్ల తెలుస్తున్నాయి. ఒక ఆయన దర్శనార్థం వచ్చి ఆ గుడి మీద ఉండేటువంటి రావి, అలాగే మద్ది, అలాంటి వృక్షాలు మొరుస్తూ ఉంటే వాటిని తీయించి శుభ్రం చేయడం కోసం ఒక నిబంధన ఏర్పరిచాడు. అంటే భక్తుల యొక్క ఔదార్యం, పెద్ద మనసు, అలాగే ఇట్లాంటి విలువైనటువంటి వెలకట్టలేనటువంటి ఆలయాల పరిరక్షణం, వాటి బాధ్యత ఎంత బాధ్యతగా స్వీకరించారో అది సౌరభించేటట్టు ఉండేటువంటి ఆ స్వభావాన్ని సౌరభించేటట్టు ఉండేటువంటి శాసనం ఇది. అది ఈ శాసనం. అలాగే అనూహ్యాలు, అపూర్వాలు కూడా కొన్ని ఉన్నాయి శాసనాలలో. ఇప్పటి వారికి ఊహకు కూడా అందని కొన్ని ఉత్సవ విశేషాలు, వాటికి సంబంధించిన నిబంధనలు ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని చూస్తే. ఈ శాసనం చెప్తోంది, భాద్రపద పూర్ణిమ నాడు రాత్రి ద్యూతోత్సవం కోసం ఒక నిబంధన కనబడుతోంది. దీని స్వరూప స్వభావాలు ఇవాళ అంతుపట్టకుండా ఉన్నాయి. ఎలాగో 1304లో నరసింహనాథుని తిరునాళ్లలో పాంక్యన్య దివ్య మహోత్సవాలయందు అంటాడు. ఈ పాంక్యన్య దివ్య మహోత్సవం అంటే ఏంటో తెలియదు. కళ్యాణ మహోత్సవమా లేదా పాణిగ్రహణ మహోత్సవం అనే, ఇదేదో అంతుపట్టనటువంటి ఉత్సవం. అలాగే 1360లో ఒక కాంచీభూష స్వామికి సమర్పించినాడట శాండిల్య భీమన. భూషాం శేషానుకారాం వివిధ మణిగణాలంకృతాం శాఖరాయ ప్రాదాత్ ఆచంద్రతారం కటితట ధృతమే చారు సౌవర్ణ సూత్రం అంటాడు. అంటే బంగారు పాలెల మొలత్రాడు ఒకటి ఉండేది స్వామికి, అదా లేదా వేరే ఒక శేష భూష ఒకటి స్వామికి ఉండేది అని ఈ శాసనం చెప్తోంది. అలాగే 1364లో కందాడయ్య గారి శిష్యుడైనటువంటి ముమ్మడి నాయకుడు
ఆయన చెల్లెలు ముకుందమ్మ భైరవపురం దక్షిణ భాగంలో పుష్పవాటిక ఒకటి ఏర్పరిచినట్లు ఈ శాసనం చెబుతోంది. ఇది పరిసరాలతో ప్రస్తుతపు పూల తోటని స్ఫురింపచేస్తోంది. నిన్న మనం అనుకున్నాం భైరవపురం అని. ఆ తొలి పావంచ మెట్ల మొదట ఆ తొలి పావంచాకి దక్షిణ భాగాన పూల తోట ఉంది. స్వామివారు ఏడాదికి 2 మార్లు అక్కడికి వేయించేసి శమీ పూజా ఉత్సవం, గజేంద్ర మోక్షణ ఉత్సవం జరిపించుకుంటారు. ఆ పూల తోటని ప్రస్తావిస్తూ 1364లో ముమ్ముడి నాయకుడు చెల్లెలు ముకుందమ్మ ఒక శాసనం వేయించింది ఆమె పేరుగా. ఇలాగా శాసన వాంగ్మయం, స్థూల పరామర్శనం, ఇలా ఎన్నో శాసనాలు స్వామివారి నిత్య నైమిత్తిక ఆరాధన అవసరాలకు ఆయా కైంకర్యాలను ఆచంద్రతారం నడిపించటానికి నాటివారు సమర్పించారు. తరువాత వారు కూడా తాముగా సమర్పించకపోయినా ఆ వెనకటి వారు చేసిన దానిని కొనసాగించడం తమ కనీస ధర్మంగా భావించాలి. స్వదత్తా త్రిగుణం శ్రేయ, పరదత్తానుపాలనం కదా. అంచేత మనం ఇవ్వకపోయినా ఇంతకుముందు ఇచ్చినటువంటి వారిని, వారి యొక్క నిబంధనాన్ని కాపాడుతూ దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. సింహాచలం దేవాలయంలో రమారమి 500 శాసనాలు ఉన్నాయి. వీటిని మొదట ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు దక్షిణ భారత శాసన సంపుటాలలో 6వ సంపుటంగా ప్రకటించారు. తర్వాత 1987లో డాక్టర్ ముకుందరావు గారు సంపాదకత్వంలో సింహాచల దేవస్థానం వారు 480 శాసనాలు ప్రకటించారు. ది సింహాచలం ఇన్స్క్రిప్షన్స్ అన్న పేరుతో. తర్వాత సింహాచలం టెంపుల్ అన్న తమ డాక్టరల్ థీసిస్లో డాక్టర్ సుందరం గారు ఈ శాసనాలన్నిటినీ పట్టిక రూపంలో ఇచ్చి సంగ్రహ పరామర్శనం కావించారు. ఉత్సవ వైభవం, దేవాలయంలో జరుగుతున్న కొన్ని విశేషోత్సవాలు, వాటి వివరం మీ ముందు ఉంచుతాను, గమనించండి. పందిలిరాట పంచాంగ శ్రవణం. చాంద్రమాన చైత్రశుక్ల పాడ్యమి నాడు సింహాచలం దేవస్థానంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. జగదగబోయే స్వామివారి ప్రాతివర్షిక పాంచాత్మిక తిరు కళ్యాణ మహోత్సవ అంగంగా పందిలిరాట నాటడం జరుగుతుంది. ఆనాడు ఈనాడు గ్రహగతులకు అతీతంగా నకార సత్రవై ప్రభు అన్నట్లు ఉభయ విభూతి నాయకుడైన శ్రీమన్నారాయణుని నియమనానుసారం భీషోదేతి సూర్య అన్నట్లు కాల పరిగణనానికి హేతుభూతుడైన కర్మసాక్షి సాయంకాలం అస్తమించే ముందు స్వామి శ్రీచరణాలను తన రశ్మిహస్తాలతో తాకి ఉద్యోగ నిర్వహణానికి ఉపక్రమిస్తాడు. ఇది ఈనాటి విశేషం. తర్వాత తిరు కళ్యాణ మహోత్సవం చైత్రశుద్ధ దశమి నుండి చైత్రబహుళ పాడ్యమి వరకు ఆనాడు చతుర్ముఖుడు ప్రారంభించిన మహోత్సవాఖ్యమైన ఏలినవాడి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చైత్రశుద్ధ ఏకాదశి నాటి రాత్రి స్వామివారి ధ్వజ ఆరోహణం, ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం రథోత్సవం అయిన తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇది పాంచాహ్నిక దీక్షతో 5 రోజులు జరుగుతుంది. మూడవ నాడు సదస్యం, అలాగే 5వ నాడు చోరోత్సవం, అవభృతం, పూర్ణాహుతి, 6వ నాడు చివర విశేషోత్సవం శ్రీ పుష్పయాగంతో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు సుసంపన్నమవుతాయి. చందనోత్సవం వైశాఖ శుక్ల తృతీయ నాడు చందన యాత్ర. దీనికే చందనోత్సవం అని వ్యవహారం. విదియ నాటి అపరరాత్రిలో చందనోత్తరణం జరిపి తదీనాడు పగలల్లా తైత్తికులకు నిజరూప సేవ అవకాశం కల్పించి సాయంకాలం సహస్ర ఘటాభిషేకం అనంతరం తదీయనాడు రాత్రి తిరిగి చందన సమర్పణం జరుగుతుంది. అలనాడు ఊర్వశీ సహితుడై పురూరవశ్ చక్రవర్తి స్వామి సాక్షాత్కారం పొందిన నాటి నుండి ఈ ఉత్సవం ఇట్లాగే సాగుతూ ఉంది, అనూచానంగా, అవ్యవధానంగా. తర్వాత వైశాఖ పూర్ణిమ నాడు 2వ విడత చందన సమర్పణం జరుగుతుంది. సౌరమాన వృషభమాస శుక్ల చతుర్దశి నాడు
స్వామివారి ఆవిర్భావ ఉత్సవం శ్రీ నృసింహ జయంతి ఉత్సవం జరుగుతుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3వ విడత చందన సమర్పణం జరుగుతుంది. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శయనోత్సవం, చాతుర్మాస్య వ్రత ఆరంభం జరుగుతుంది. ఈనాటి నుంచి స్వామి శయనకోలంలో వేంచేసి జగద్రక్షణ చింతా వ్యాపారాన్ని సాగిస్తూ స్వామి వేంచేసి ఉంటారు. దీన్ని శయనేకాదశి, తొలి ఏకాదశి అని వ్యవహారం ఈ ఉత్సవం జరుగుతుంది. ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరుగుతుంది. ఈనాడు గిరి ప్రదక్షిణం, నృసింహదేవర అధివసించి ఉన్న సింహాద్రిని భక్తులు, విశేషించి సంతానార్థులు ప్రదక్షిణం పాదచారంగా కావిస్తారు. అంటే చతుర్దశి నాడు సాయం వేళలో స్వామి మెట్ల మొదట కొబ్బరికాయ కొట్టి కాలిన నడకన తిరిగి వచ్చి కొండ ఎక్కి స్వామిని సేవించి అక్కడ ప్రసాదం స్వీకరించి అభీష్టములు నెరవేరిన నిండు మనసుతో గృహోన్ముఖులవుతారు భక్తులు. ఇది గిరి ప్రదక్షిణం. చాలా విశేషమైనటువంటి ఉత్సవం. 7 కోటి జనం ఆ ఉత్సవంలో భాగస్వాములై స్వామి అనుగ్రహానికి పాత్రం అవుతున్నారు. శ్రావణ పూర్ణిమ నాడు చందన స్వామికి అంగరాగంగా చందనం అలుగుతారు. దీనినే కరాళ చందనం అంటాం. ఇంకా పవిత్రోత్సవం భాద్రపద శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు శ్రీ వరాహలక్ష్మీ నృసింహదేవరకు పవిత్రోత్సవం జరుగుతుంది. సంవత్సర కాలం జరిగిన ఆరాధనల్లో, నిత్య నైమిత్తిక పూజా కార్యక్రమాలలో జ్ఞాతాజ్ఞాతంగా జరిగే అపచారములన్నిటినీ తొలగించి శుభపర్యావసాయి కావటానికి ఈ ఉత్సవం చేస్తారు. ఇది ప్రాయశ్చిత్త విధి. పవిత్రోత్సవం ఈనాటి నుంచి పవిత్రోత్సవం ఆరంభం కాబోతోంది ఈ క్రోధినామ సంవత్సరంలో. ఇంకా శరన్నవరాత్రులు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రములు ఆలయంలో జరుగుతాయి. హంసమూలన ప్రతిపత్తు నుండి నవమి వరకు శ్రీరామాయణం నవరాత్ర పారాయణం జరుగుతుంది. అలాగే ఈ 9 రోజులు నవరాత్రంలో చతుర్భుజ తాయారు ప్రాంతంలో. అలాగే ఆశ్వేజ శుద్ధ పంచమి నుండి నవమి వరకు వీరలక్ష్మి ఆరాధనం జరుగుతుంది. సింహవల్లి తాయారు ఆ విశేష ఆరాధనం, విశేష హోమములు జరుగుతాయి. అలాగే ఆ మూలా నక్షత్రం నాడు ఆయుధ పూజ, త్రిరాత్ర ఉత్సవం జరుగుతుంది. ఆశ్వేజ శుద్ధలో మూలా నక్షత్రం రోజున. అలాగే శమీ పూజ ఆశ్వేజ శుద్ధ దశమి నాడు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి కొండ దిగి పుష్పవనానికి విజయం చేస్తారు. అక్కడ శమీ పూజా మహోత్సవం, దీనినే జమ్మివేట అంటాం. తర్వాత ఆ ఉత్సవం జరిపించుకున్న తర్వాత గ్రామ తిరువీధి అశ్వవాహన సేవ జరుగుతుంది. అశ్వవాహనం పైన స్వామి దిగువ గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు. అయిన తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అంటాం దీనిని. స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాటి నుండి ఈనాటి వరకు, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతంలో ఉంటాడు. ఈనాడు స్వామి లేచి స్వామి జగద్రక్షణాన్ని కావించడానికి పూనుకుంటాడనమాట. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈనాడే దాక్షిణాత్య శ్రీవైష్ణవ దేవాలయ మర్యాదని అనుసరించి వరాహ పురాణాంతర్గతమైనటువంటి కైసిక పురాణ పఠనం జరుగుతుంది. అలాగే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చిలుకు ద్వాదశి అంటాం, క్షీరాబ్ది ద్వాదశి. స్వామి ఆస్థానం వేయించేసి చిలుకు ఉత్సవాన్ని జరిపించుకుంటాం. మార్గశిర మాసం ధనుర్మాసం అధ్యయనోత్సవం. సౌరమానం ప్రకారం ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై వ్రతం జరుగుతుంది. ఆండాళ్ తిరుప్పావై వ్రతాన్ని జరిపించుకుంటాం. ఈ నెల రోజులు సుప్రభాతం సేవ కానీ ఆరాధన సేవ కానీ అనుమతించబడవు. స్వామి తిరుప్పావై సేవలో అలరారుతూ ఉంటారు. ఈ నెలలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది, ధనుశుద్ధ ఏకాదశి. దాన్ని ముక్కోట ఏకాదశి,
వైకుంఠద్వార దర్శనం, ఉత్తరద్వార దర్శనం అంటాం. చాలా విశేషమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవాన్ని మనం సేవించుకుంటాం. ఈ ధనుర్మాస విశేషోత్సవాలులో ముక్కోటి ఏకాదశికి ముందు అంటే ధనుశుద్ధ ప్రతిపత్తు నుంచి దశమి వరకు పగల్పత్తు ఉత్సవం, అధ్యయనోత్సవం జరుగుతుంది. స్వామివారు ఉత్సవమూర్తుడు గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో బంగారు తోడిక్కినియామిపై బేడా తిరువీధి మహోత్సవం అయ్యవారి సేవ జరుగుతుంది. వయ్యారి నడకలతో చతుర్గతితో స్వామి ఉత్సవం, తిరువీధి ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. దివ్య వైభవ సనాథంగా సార్వభౌమ వర్చస్కంగా జరుగుతుంది. ఇది చూసి తీరవలసినటువంటి ఉత్సవం. అలాగే వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజులు రాపత్తు ఉత్సవం జరుగుతుంది. అంటే అధ్యయనోత్సవం 20 రోజులు, పగలు 10 రోజులు, రాత్రి 10 రోజులు. ఈ రాపత్తు ఉత్సవంలో సాయంకాలం ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి నుండి వరుసగా మొదటి రోజు స్వామి వైకుంఠనారాయణులుగాను, రెండవ రోజు తిరువేంకటమలయాన్ శ్రీనివాసుడుగాను, మూడవ రోజు బలరాముడుగాను, నాలుగవ రోజు శ్రీరాముడుగాను, ఐదవ రోజు వామనుడుగాను, ఆరవ రోజు త్రివిక్రముడుగాను, ఏడవ రోజు వరదరాజాలంకారం, ఎనిమిదవ రోజు యోగ నరసింహస్వామి, 9వ రోజు శ్రీకృష్ణ భగవానుడుగాను, 10వ రోజు పరంపదనాథుడుగాను వివిధమైనటువంటి అలంకారాలతో, విశేషమైనటువంటి వాద్య విశేషాలతో, నాదస్వర బృందాలతో, దివ్య ప్రబంధ గానంతో, వేద పారాయణంతో స్వామి తిరువీధి మహోత్సవం జరుగుతుంది. గ్రామ తిరువీధి స్వామివారు వేంచేస్తూ ఉంటే ఆళ్వారులు స్వామికి అభిముఖంగా ఉండి దివ్య ప్రబంధ గానం చేస్తూ ఈ ఉత్సవం జరుగుతుంది. రాపత్తు తిరువీధి మహోత్సవములు. శంగోలం జరుగుతుంది. ఐదు స్వామి లోపలికి వేంచేసిన తర్వాత రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత విశేషమైనటువంటి పారాయణములు జరుగుతాయి. ఈ 10 రోజులు వేద చతుర్వేదములు, శ్రీరామాయణం, విష్ణు పురాణం, క్షేత్ర మాహాత్మ్యం, అలాగే స్తోత్ర పాఠములు, ఆళ్వందార్ క్షేత్ర మహాత్మ్యం, అలాగే రకరకాల దివ్య ప్రబంధ సేవాకాలం ఇవన్నీ జరుగుతాయి. దీన్ని శంగోలం అంటాం. శంగోలం విన్నపం జరుగుతుంది. ఆచార్యుల వారు శంగోలం విన్నపం చేస్తారు. ఆనాటి తరువాయి స్వామి సన్నిధానంలో విజ్ఞాపనం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇలా 10 రోజులు జరుగుతుంది. చివరి రోజున ఆళ్వార్ పరమపదోత్సవం జరుగుతుంది. నమ్మాళ్వారు పరమపదోత్సవం ఈ అధ్యయనోత్సవంలో భాగంగా. నమ్మాళ్వారు స్వామి సన్నిధికి చేరతారు. తంగువేట్టయ్యని స్వామే వచ్చి వారిని తీసుకుని వెడతాడు. లోకం అంతా అంధకారం అవుతోంది. అంచేత మళ్ళీ వారు లేకపోతే లోకమంతా తిమిరాంధకారంతో ఉండిపోతుంది. స్వామి వారిని మళ్ళీ అనుగ్రహించని ప్రార్థన మేరకు స్వామి మళ్ళీ వారిని అనుగ్రహిస్తారు. స్వామి యొక్క పాదస్థానీయులుగా శఠకోపులు నమ్మాళ్వారు, అదే ఇవాళ శఠారిగా వ్యవహరింపబడుతోంది. ఆయన పాదములు కానీ మన శిరస్సు మీద ధరిస్తే కదా పునఃశంకరధాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమ చరణాంబుజద్వయం మదీయ మూర్ధానం అలంకరిష్యతి అని ఆ పాదాలని మనం స్పర్శిస్తే, శతకోపుల స్పర్శ మనకుంటే మన పాపాలన్నీ పోతాయి, అజ్ఞాన తిమిరం నుంచి మనం దూరం అవుతాం అనేటువంటి విశ్వాసంతో దాన్ని పైన ధరిస్తాం. అట్లాంటి శతకోపులు అంటే నమ్మాళ్వారి యొక్క పరమపదోత్సవం జరుగుతుంది. మరునాడు ఆ ఉత్సవ సమాపనం నూత్తందాది చాత్ అని ఆ ప్రబంధ చాత్తు జరుగుతుంది మరునాడు. అదైన తర్వాత చివర ధనుర్మాసం చివర భోగి పండగ. భోగి పండగ నాడు గోదా కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామిని ఈ భూమిలో ఉంటుండగాని ముక్తి పొంది పార్థివ శరీరంతో ముక్తి పొందినటువంటిది కనుక భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా అని ఈ భూలోకంలో ఉండగానే, ఈ పార్థివ శరీరంతో ఉండగానే అనంతమైనటువంటి భోగాలు స్వామి యొక్క పాద సన్నిధికి చేరి ఆయనతో తన్మయీభూతమయ్యి ఆయనతో ఏకమయ్యి భోగాల్ని పొందేటువంటి రోజు కనుక దీనికి భోగి అనే వ్యవహారం వచ్చింది. ఈనాడు గోదా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంతో ఈ నెలంతా చాలా సంబరంగా గడుస్తుంది. ఇంకా భోగి అయిపోయిన తర్వాత మరునాడు మకర సంక్రమణ. ఈ మకర సంక్రమణం నాడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయంలో స్వామికి మహానివేదనం జరిపించి ఆలయంలో ఉండేటువంటి యూపాలకన్నిటికీ, స్తంభాలకన్నిటికీ, ఆయా దేవతలకి ఆ బలి, మకర బలి వేయడం అనేటువంటి సంప్రదాయం ఈ దేవాలయంలో ఉంది. ఇది ఉత్కళ సంప్రదాయం కావచ్చు, లేదా అనూచానంగా వస్తేటువంటి ఒక
అభినివేశంతో చేసేటువంటిది అవ్వచ్చును. కానీ పరంపరాగతంగా స్వామి నివేదనమైనటువంటి అన్నం పప్పు వసంతాన్ని బలిగా ఈ స్తంభాలకన్నిటికీ నృసింహమూర్తులకి స్తంభాలకి వేయటం జరుగుతుంది. ఇది మకర బలి అంటాం. ఇది అయిన తర్వాత మరునాడు సంక్రాంతి మరునాడు కనుమ. ఆ కనుమ నాడు స్వామివారు కొండ దిగువ గ్రామానికి వేంచేసి పుష్పవనిలో జలాశయంలో మకరి బారి నుండి గజేంద్రుణ్ణి కాపాడి ఆరాధనాధికాన్ని స్వీకరించి రాత్రి తిరువీధికి వేంచేస్తారు. ఈనాడు దిగువనుండేటువంటి పూల తోటలో ఆ మకరి వేట, ది గజేంద్ర మోక్షణ మహోత్సవం. ఆనాడు భాగవతాంతర్గతమైనటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని స్వామి సన్నిధిలో పారాయణం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత స్వామి గజవాహనం పైన దిగువ గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు. ఇది అయిన తర్వాత పుష్యబహుళ అమావాస్య నాడు ఇవాళ ప్లవోత్సవం జరుగుతుంది. తెప్ప తిరునాళ్ల మహోత్సవం. కొండపై నుండి స్వామి కిందకి వేంచేసి వరాహ పుష్కరిణిలో తెప్ప తిరునాళ్ల మహోత్సవాన్ని జరుపుకొని ఉద్యానవనంలో కాసేపు విడిసి తర్వాత సర్వజన మనోరంజని వాహనం పైన దిగువ గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు. ఇంకా పుష్యమాసం అయిపోయిన తర్వాత మాఘమాసంలోకి ప్రవేశించేసరికి మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి నాడు సూర్య జయంతి. ఈనాడు హంసమూలనున్నటువంటి రాతిరథనం పైన స్వామి వేయించేసి విశేష ఆరాధనం, స్నపన తిరుమంజనం, అరుణ పారాయణం, విశేషమైనటువంటి అర్చనం. ఇంకొక విశేషం అంటే ఏమిటంటే ప్రతినిత్యం జరిగేటువంటి నిత్య కళ్యాణ మహోత్సవం ఆనాడు రాతిరథం పైన జరుగుతుంది. ఇది ఒక అదృష్ట విశేషం. ఆనాడు ఒక్కనాడు మాత్రమే రాతిరథం పైన స్వామి నిత్య కళ్యాణాన్ని అనుగ్రహిస్తాడు. ఇది విశేషం. ఇంకా ఫాల్గుణ మాసం భీష్మ ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఈనాడు స్వామికి అనుబంధ దేవాలయాలుగా ఉండేటువంటి దిగువనుండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే కొండపైన క్షేత్రపాలకుడు త్రిపురాంతక స్వామి వారి ఆలయం, అలాగే మాధవదారలో వెంచేసినట్టు వేణుగోపాలస్వామి, మాధవస్వాముల వారి ఆలయాలలో వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఇది విశేషం. ఇంకా ఫాల్గుణ పూర్ణిమ నాడు చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభమైన విశేషోత్సవాలు నేటితో ముగుస్తాయి, లేదా విశేషోత్సవాలు నేటితో ప్రారంభము అవుతాయి అనవచ్చు. ఫాల్గుణ పూర్ణిమ నాడు స్వామివారు కిందకు వెంచేసి ఉద్యానవనంలో డోలోత్సవాన్ని అనుభవిస్తారు. ఇవేళే చూర్ణోత్సవం కూడా. పిల్లను అడగడం అన్నమాట. అంటే బొట్టిని అడుక్కుంటారు. బొట్టిని అడుగు పున్నమి అని దీనికి వ్యవహారం. కన్యావరణం అన్నమాట. ఉద్యానవనంలో ఆ డోలోత్సవాన్ని స్వామి అనుభవిస్తే తాలాట్టు విన్నపం చేస్తారు అధ్యాపక స్వాములు. అదైన తర్వాత కుతపకాలంలోనే గ్రామంలోకి తిరువీధికి వేయించేస్తారు స్వామివారు. ఇవన్నీ సంవత్సరంలో జరిగేటువంటి విశేషమైన ఉత్సవాలని శ్రీ సింహాద్రినాథుడు అనుభవిస్తాడనమాట. ఇంకా అంతేకాకుండా విద్యా సాంస్కృతిక రంగాలు సింహాచలం ప్రామాణికమైనటువంటిది. ఆంధ్రదేశంలో ఉన్న ఇతర దేవాలయాల కంటే సింహాద్రినాథుని దేవాలయం చిరకాలం నుండి బహు విలక్షణమైనటువంటిది. ఒకప్పుడు సకల వేదాలు, నిఖిల శాస్త్రాలు, సంగీత నాట్యాలు, సంకీర్తన సంప్రదాయాలు, భోగ వైభవాలు, ఉత్సవ రామణీయకాలు అన్నిటా దక్షిణ భారత దేవాలయాలన్నిటికీ సింహాచలం ఒరవడిగా ఉండి ఖ్యాతికెక్కింది. తర్వాత పరిపాలనా ప్రాభవం పెరిగిపోయిన తర్వాత వ్యాపార దృష్టి, అర్థ సంపార్జనం అవన్నీ వచ్చిన తర్వాత వైభవం కొంత తగ్గినా ఇవాటికి కూడా ఇంగువ కట్టిన గుడ్డల నేటికి తావన్మాత్రంగానైనా ఆదర్శంగా నిలిచి ఉంది ఈ దేవాలయం. నిగమాగమాలు నిలిచిన చోటు సింహాచలం. 4 వేదాలు, దివ్య ప్రబంధం, శ్రీరామాయణం, విష్ణు పురాణం, మహాభారతం, భాగవతం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం, క్షేత్రమాహాత్మ్యం, దివ్య ప్రబంధం, ఇట్లా వైదిక సంప్రదాయానికి కావలసినటువంటి సమస్త గ్రంథానుసంధానం నేటికి ఇక్కడే సాగుతోంది. ఇంకెక్కడా లేదు ఇట్లాంటి సంప్రదాయం.
ఆలయ వ్యవస్థకే ఆచార్య స్థానం సింహాచలం. ఒక కళ్యాణం కావాలన్నా, ఒక ప్రతిష్ఠ చేయాలన్నా, ఒక వివాదం తీర్చాలన్నా, ఒక దారి చూపాలన్నా, ఒక మాట చెప్పాలన్నా ఆంధ్రదేశంలో అందరకు సింహాచలమే ప్రమాణ స్థానం. ఇట్లా వైదిక సంప్రదాయ వైభవ ప్రాభవాలని ఈ స్థలం నేటికి నిలబెట్టుకుంటోంది. విద్యావిహారాలు సింహాచలం. ఇక్కడ ఆగమ పాఠశాలలో వివిధ ఆగమాలు, 4 వేదాలు, దివ్య ప్రబంధం, స్మార్త భాగం, విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పిస్తూ బోధించే పద్ధతి నేటికి సాగుతోంది. సంస్కృతం ప్రధాన విషయంగా ఓరియంటల్ పాఠశాల, అలాగే ఒక నాగస్వర పాఠశాల, దేవాలయ నిర్వహణలో ఉచిత భోజన వసతి సదుపాయాలతో సాగుతున్నాయి. అలాగే అన్నసత్రాలు సింహాచలంలోనే కాకుండా సుమారుగా ఒక శతాబ్దం కాలంగా విజయనగరంలో వివిధ విద్యా సంస్థలలోని విద్యార్థులకు సింహాచల దేవస్థానం ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తోంది. అలాగే తైర్థిక సౌకర్యాలు, ఆగంతులకు ఆవాసాలు, అనేకములైన సేవా సంస్థలు, వెనుకబడ్డ దేవాలయాలు సింహాద్రినాథుని తోడ్పాటుతో నిలదొక్కుంటున్నాయి. ఎన్నింటితో పాటు సింహాద్రినాథుని సందర్శనానికి వచ్చే సామాన్యులు, శ్రీమాన్యులు అయిన తైర్థికులకందరకు వారి వారి శక్తిని అనుసరించి, మనసును అనుసరించి 1-2 పూటలు సింహాచలంలో నిలిచి స్వామిని వివిధ వేళలలో సందర్శించుకునేందుకు కావలసిన బహువిధ ఆధునిక సౌకర్య సమంచితాలైన వసతి గృహాలున్నాయి. ఇంకా నిర్మిస్తూ ఉన్నారు. నిత్య అన్నదాన పథకం. స్వామివారి సేవకు వచ్చే యాత్రికులకు నిత్యం భోజన సదుపాయం ఉంది. 2 పూటల. ఉదారులైన దాతలు సమర్పించిన విరాళాల మొత్తం సుమారు 35-40 కోట్ల మొత్తంపై వచ్చే వడ్డీతో యాత్రికులకు 2 పూటల భోజనం పెడుతున్నారు. అన్న ప్రసాద సమర్పణం జరుగుతోంది. అలాగే శ్రీవారి ఆలయంలో లక్ష్మీనారాయణ వ్రతం జరుగుతోంది. స్వామివారి సేవకు వచ్చే తైర్థికులు మనస్వస్తి మేరకు కాసేపు ప్రశాంతంగా నిర్మల చిత్తంతో అక్కడ గడిపేందుకోసమని లక్ష్మీనారాయణ వ్రతం ఎంతగానో తోడ్పడుతోంది. సలక్షణులైన విద్వత్ భాగవతుల ఆచార్యకత్వంలో ఈ వ్రతం నిర్వహింపబడుతోంది. కళ్యాణ మంటపం, సత్కాలక్షేపం. శ్రీవారికి విశాలమైన కళ్యాణ మంటపం ఉంది. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు చైత్రమాసంలో ఇక్కడే జరుగుతాయి. కళ్యాణ వేషాలంకారాలతో శ్రీభూదేవులతో శ్రీ గోవిందరాజస్వామి 5 రోజులు భక్తులకు ఇక్కడే సేవలిస్తారు. భాద్రపద మాసంలో తిరుపవిత్రోత్సవం ఇక్కడే జరుగుతుంది. శ్రీవారి నిత్య కళ్యాణం కూడా జరిగేది ఇక్కడే. ఇట్లా సంవత్సరోత్సవం కోసమే ఏర్పడిన ఈ కళ్యాణ మంటపం నిత్యము సత్కాలక్షేపాలకు చక్కగా ఉపయోగపడుతోంది. కురుమట్టంగా శిల్పాభిరామంగా ఉన్న 6 వరుసల సుమారు 78 స్తంభాల మీద ఈ మంటపం నిర్మించారు. దీనికి నాట్య మంటపం అని కూడా వ్యవహారం. ఆస్థాన మంటపం మొదటి ప్రాకారం దాటి ధ్వజస్తంభం దగ్గర నుంచి కానీ లేదా ఉత్తర ద్వారంలోంచి కానీ లోపల ప్రవేశించగానే కనపడేది ఆస్థాన మంటపం. శ్రీ సింహాద్రినాథుడు ఆస్థాని కొలువు తీరేది ఇక్కడే. ఈ మండపంలో నుండి పైకి చూస్తే వంకకొప్పు కనబడుతుంది. మంటప శిఖరం అంతరాళంలో సున్నితంగా రాతి పలకల పేర్పే ఈ వంకకొప్పు. ఈ వంకకొప్పుని గోగులపాటి కూర్మనాథ కవి తన వైరిహరరంగ సింహాద్రి నారసింహ అనే మకుటంతో ఏర్పరిచిన శ్రీ సింహాద్రి నారసింహ శతకంలో పేర్కొన్నాడు. వంటశాల. ఆలయానికి వెలుపల కాస్త పెడగా శ్రీవారి భోగాల పాకశాల ఉంది. తరిగేస్వాములు ఇక్కడే ఎంతో శ్రద్ధతో నేర్పుతో శుచిగా ఏలినవాడి ఆరగింపుల కోసం అన్నభోగాలు, మృతపక్వాలు,
ఎన్నో రకాల పణ్యారాలు సిద్ధం చేస్తారు. ప్రసాద విక్రయశాల, ఆ వంటశాలని దాటి ఇప్పుడున్న దక్షిణ రాజగోపురాన్ని దాటి కాస్త ముందుకు వస్తే ఏలినవాడు ఆరగించిన ప్రసాదాలు అమ్మే చోటు కనవస్తుంది. ఇక్కడ పద్ధతి ప్రకారం భక్తులకు ప్రసాదాలు అందచేస్తారు. ఇక్కడి నుంచి సువిశాలమైన ఉన్నతమైన గోపురద్వారంలోంచి కిందికి దిగి కాస్త ముందుకు వస్తే 4 వైపులా బజారు తిరిగి తమ సింహాచల యాత్రకు గుర్తుగా పటమో బొమ్మో గిలక్కాయో ఏదో కొని పట్టుకు వెళతారు తైష్ఠికులు. జిలుక్కు సింహాచలం, పలుక్కు పద్మనాభం, జిలుక్కు సింహాచలం, కుదురుకు కూర్మం. సింహాచల దేవాలయ శిల్పం చూడవలసిందే కానీ చెప్పవలసింది కాదు. తీగలు, కొండలు, చెట్లు వంటి స్థావరాలనే కాకుండా హంసలు, ఏనుగులు, మానవులు వంటి ప్రాణికోటిని కూడా సజీవంగా చూపిస్తుంది ఈ ఆలయ శిల్పం. సింహాచల శిల్పం కఠిన శిల్పాలని సహా వెన్నముద్దల్లా మలిచారు. సంగీత నృత్య సంప్రదాయాలు శిల్పాభిరామాలుగా గతకాలపు వైభవ పతాకలుగా సింహాచలంలో నేటికి సజీవంగా నిలిచి ఉన్నాయి. అటు శ్రీకూర్మం, ఇటు పద్మనాభం, ఈ రెండింటి మధ్య జిలుక్కు పోటీ లేనిది సింహాచలమే. అందుచేతనే అందరూ రాదగినది, చూడవలసినది సింహాచలం. ఇట్లాంటి దివ్యక్షేత్రం ఉత్తరాంధ్రలోనూ ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతంలోనూ చాలా విలక్షణమైనది. శిల్పంలో, సంగీతంలో, నాట్యంలో, సంకీర్తనంలో, వేదశాస్త్రాలలో, చారిత్రక సాంస్కృతిక రంగాలలో, ఆలయ సంప్రదాయంలో ఎంతో అపూర్వమైనది సింహాచలం. జీవితంలో ఒకమారైనా చూడదగినది సింహాచలం. చూచిన వారు మరొకరికి చెప్పదగినది సింహాచలం. సింహాచలంలో దర్శనం చేసినందువలన లేదా సింహాచలంలో నివాసం ఏర్పరచుకున్నందువలన లేదా సింహాచలంలో వారితో బంధుత్వం ఏర్పరచుకున్నందువలన అక్కడి వారు పరమపదాన్ని నిశ్చప్రచంగా పొందుతారు. అట్లాంటి వారు అంతేకాదు, సింహాచలంలో లేకపోయినా ఎక్కడో దూరస్థలంలో ఉన్న సింహాచలం వైపు చూసి ఒక్కసారి నమస్కరిస్తే స్వామి అనుగ్రహానికి పాత్రమవుతారు. వారు తురీయ ఆశ్రమాన్ని, తురీయ ఫలాన్ని, మోక్షపదాన్ని పొందడం అనేటువంటిది నిశ్చప్రచం అని క్షేత్ర మాహాత్మ్యం చెప్తోంది. అందుచేత ఇంత విశిష్టమైన వైలక్షణ్యమైనటువంటి వైభవాన్ని సంతరించుకున్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించండి. దీని మీద అవగాహన ఏర్పరచుకోండి. స్వామి వైభవాన్ని, స్వామి ఉత్సవ వైభవాలని మీరు గమనించండి. ఆ ఉత్సవాలలో మీరు కూడా భాగస్వాములు కండి. స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. ఈ జని చరితార్థం చేసుకోండి అని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, మీకు తెలుసా అనేటువంటి ఆలయ విశేషాలన్నింటినీ సప్రామాణికంగా శాసనాల ఆధారంతో, స్థల పురాణ ఆధారంతో మీ ముందు ఉంచేను. చిత్తగించండి, అవతరించండి. స్వస్తి.